దావీదు కూడా అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఏమి రావాలని కోరుకుంటున్నాడు? అందరూ వింటున్నారా? దేవుని స్తోత్రం. నేను బ్రతికే దినములన్నీ నా వెనకాల ఏం రావాలి? కృపాక్షేమం. దేవుని కృప నాతో ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. అలా ఉండాలంటే నీవు కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉండాలి. పేతురు కూడా అంటాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. ఏమిటి పేతురు కలిగిందంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు ఏమవ్వాలి? లేచి నడవమని ఆజ్ఞాపించినప్పుడు ఆ వ్యక్తి లేచి నడిచారు. మనము కలిగి ఉంది ఏంటంటే యేసుక్రీస్తు నామముని. దేవుని స్తోత్రం. ఒకప్పుడు యెహోవాగా పిలువబడిన ఆయన ఇప్పుడు యేసుక్రీస్తుగా పిలువబడుతున్నాడు. మనందరం ఆయన నామాన్ని కలిగి ఉండాలి. దేవుని వలన మాత్రమే సురక్షితంగా ఉంటాం. ఇన్ని దినాలు కూడా దేవుడు మనం ఎంతగానో కాపాడుకుంటూ ఈ రోజు వరకు క్షేమంగా ఉంచాడు. కేవలం ఇది దేవుని కృపే. ఇక ముందు కూడా మనం క్షేమంగా ఉండాలంటే, ఇక ముందు కూడా మనం సురక్షితంగా ఉండాలంటే అది ఎవరి వల్ల సాధ్యం అండి? డబ్బు నిన్ను రక్షిస్తుందా? చదువులు నిన్ను రక్షిస్తాయా? పదవులు కానీ మనకు ఉన్నది ఏదైనా కానీ ఎందుకంటే అన్నీ ఉన్నవారు ఈ రోజు లేరు. అన్నీ ఉన్నాయి కానీ వారికి ఉన్నదేది కూడా వారిని ఏం చేయలేకపోయింది, రక్షించలేకపోయింది. యెహోవా నామమే బలమైన దుర్గం. సో ఈ సమయంలో వర్షం వస్తుంది, బయట ఉన్న వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? ఎందుకంటే ఇది ఒక దుర్గం, ఇది ఒక ఆశ్రయం మనకి. అలాగే దేవుడు మనకి ఆశ్రయంగా ఆధారం ఉన్నప్పుడు, మనం ఆయనలో ఉన్నప్పుడు, అందులోకి పరిగెత్తినప్పుడు దేవుడు మనకి ఏమీ రాకుండా, ఏటుడు రాకుండా మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా నీ జీవితకాలం అంతా దేవుడు నిన్ను కాపాడాలంటే ఖచ్చితంగా నువ్వు కొన్ని పనులు చేయాలి. దేవుని స్తోత్రం. ఎవరైతే ఈ రాత్రి నేను చెప్పేటువంటి పనులు చేస్తారో దేవుడు వారిని సురక్షితంగా క్షేమంగా కాపాడుతారు. వీటికి మించి ఇంకా మీకు ఏమైనా కావాలంటారా? మన ప్రాణానికి మించి, జీవానికి మించి ఇంకేమైనా కావాలంటారా? చాలా మంది అన్న చచ్చిపోయేలాగా ఆ పళ్ళు ఎందుకు ఆపేయండి. ఎందుకంటే ప్రాణం కంటే విలువైంది మరి ఒకటి లోకంలో ఏది. అందుకే అందరూ చూడండి ఎంత భయపడుతున్నారు. మీ మూతురికి మాస్కులు లేవు కానీ చాలా మంది అసలు మాస్కే తీయట్లేదు. కొంతమందికి భయం ఎక్కువ, కొంతమందికి జాగ్రత్త కూడా ఉంటుంది అనుకోండి. భయం ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైంది. ప్రాణానికి ఎవరైనా భయపడతారు. ఎవరైనా కొంచెం దగ్గుతుంటే పాస్టర్ దగ్గుతున్నారు, ఎవరికైనా కొంచెం దగ్గుతుంటే చాలు కంగారు పడిపోయి ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా అంటే ప్రాణం ఎంతో విలువైంది. అయితే మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మానకుండా కొన్ని పనులు చేస్తే దేవుడు మనందరినీ కాపాడతాడు. ఈ రాత్రి వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ, ఒక మాట దేవుడు ఇస్తున్నాడు. మీరు ఇలాగ చేయగలిగితే, మానకుండా ఈ పని మీరు చేస్తే గనక ఖచ్చితంగా నేను మిమ్మల్ని అందరినీ నా నామములో, నా కృపలో దాచిపెట్టుకొని మీ జీవితకాలం అంతా సురక్షితంగా ఉండి ఇలాంటి కృతజ్ఞతా కూడికలు అనేకమైన చేసుకునేటువంటి కృప నేను మీకు ఇస్తాను. దేవుని స్తోత్రం.